హలో హాయ్ అండి అందరికీ. డీమార్ట్ షాపింగ్కి వచ్చానమాట నేను ఈ నెల సరుకులకని. అయితే మా వాడు చూడండి ఈ స్టార్టింగ్ నుంచే నాకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. ఈ నెల అనుకోకుండా వీళ్ళిద్దరిని తీసుకురావడం వల్ల అసలు మనోడు ఒక రకంగా ఆట ఆడేస్తున్నాడు. మా ఆయన గారు ముందే చెప్తున్నాను లిమిట్గా తీసుకో అంటున్నాను. యుద్ధం మొదలైందని చెప్పి మరి లోపలికి పట్టుకెళ్ళాను. ఎంత చక్కగా హ్యాపీగా ట్రే లాగాను. కానీ మా ఆయన అంటున్నారు నీలిమ కొంచెం చూసుకొని తీసుకో ఈ నెల అని అన్నారు. అలాగే అన్నాం, యాజ్ యూజువల్ మనం ఎప్పుడు అలానే అంటాం. అయితే ఇక్కడ నేను బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకున్నాను కొన్ని. ఆయన అన్నీ తీయడానికి అవ్వలేదు, కొద్దిగా తీసినట్టున్నారు. మొత్తానికైతే చూపించిన కాడికి మీకు చెప్తానమాట. ఇక్కడ వాళ్ళిద్దరిని ఆపలేక మా ఆయన గారు ట్రేలో పెట్టేసి చక్కగా తోసుకుంటూ వస్తుంటే ఈలోపు నేను ఒకటి నాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. వాడు చూడండి పైన ఉంటేనే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అది కింద దించితే మొత్తం డీమార్ట్ మొత్తాన్ని కూడా చుట్టేస్తారనమాట. అదిగో చూసారా, హైపర్ యాక్టివ్ ఇద్దరు కూడా. అదంత సున్నితంగా కనిపిస్తుందా, మహా పెంకిది మా పాప. మొత్తానికి వాళ్ళిద్దరిని అలా అయితే సెట్ చేసాం. ఇక్కడ చూడండి పల్లీలు. పెద్ద ట్విస్ట్ ఏంటంటే పల్లీలు ఫాస్ట్గా నేను వేసేసి అక్కడే నేను వేసి చక్కగా పెట్టాను. మా ఆయన గారు బిల్లు వేయించడం మర్చిపోయారు. అది అక్కడికి వచ్చాక లాస్ట్ ఎండింగ్లో చూసాం, మరి ఆ పల్లీలు అక్కడే వదిలేయాల్సి వచ్చింది. ఇక్కడ పక్కనే పంచదార కోసమని నేను 5 kgs తీసుకుందామని చెప్పేసి పెద్దగా తీసాను. నాలానే మీకు కూడా అవుతుందా అసలు? వేసేస్తాము అంతా, కాకపోతే అది కరెక్ట్గా ఇంత వెయిట్ ఉంటుందని నాకు ఎప్పుడు అర్థం. నేను 1 kg అనుకోండి 2 kgలు చేస్తాను, 2 kgలు అనుకోండి అది 1.5 kg అయిపోద్ది. ఎగ్జాక్ట్ అనేది తెలియదు. అందుకే నా ఫేస్ రీడింగ్ అక్కడ అలా ఉంది. మా ఆయన అన్నారు ఎలాగోలా అవుతుందిలే నడు అనేసి అంటే ఈ లోపు వీళ్ళిద్దరూ కాస్త కూడా ఆలోచించకుండా పొట్టలో వేస్తూనే ఉన్నారు. ఆయన చూసారు ఆ బుల్లిది చక్కగా అసలు పొట్టలో వేస్తుంది. ఆ వాడికి కూడా తెలియదు పొట్టలో వేసిందని, పాపం బిల్ వేయలేదు, ప్యాకెట్లో ఉన్నదానికే బిల్ వేసాడు. అక్కడ చూడండి నేను చాలా సిన్సియర్గా వాళ్ళిద్దరిని అక్కడ అబ్జెప్పేసి ఆయనకి నేను కొనుక్కొని వచ్చానమాట. వాళ్ళు పట్టుకొని వెళ్తే ఈ పని తెమలదు అనేసి ప్యాకెట్స్ అన్నీ నాకు కావాల్సినవన్నీ ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. నేను ఒకటి తెస్తున్నాను, వాళ్ళు అన్నీ టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్వర్ణ మసూరి అంటారు కదండి, మంచి బియ్యం తీసుకుంటుంటే అదేంటే మొన్నే కదా ప్యాకెట్ తీసుకున్నా అంటే అవి వేరు ఇవి వేరు, ఇవి బాస్మతి రైస్ అన్నాను. అన్నీ ఏదో ఒకటి చెప్తావు అని చెప్పేసి అన్నారు. ఆయన అలాగే అంటారు, అది కామన్లేండి. నేను తీసుకున్నాను. ఇది చూడండి అసలు ఆపట్లేదు, తెగ తింటూనే ఉంది. నాకు తెలియలేదు ఈయనకి చెప్పడానికి కూడా. నేను మళ్ళీ వీళ్ళని ఇక్కడ ఉంచాను. అక్కడ పిల్లల తాలూకా సామాన్లు ఉన్నాయి, అటు వస్తే వీడిని ఆపలేమని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇక్కడ ఉంచి నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ట్రాలీ మొత్తం నింపేశారండి. వీళ్ళిద్దరు మాత్రం నింపేశారు. వాళ్ళ నాన్నకైతే చుక్కలు చూపించారు. అది వాళ్ళ నాన్న అదే అంటున్నారు, బాబు ఈసారి మాత్రం ఇద్దరు మాత్రం పట్టుకెళ్ళొద్దే బాబు అంటున్నారు. ఇగో నేనేం లేదు, 4 సామాన్లకని వెళ్ళాను పిల్లలవి కావాల్సినవని. పిల్లల సోపు షాంపూ అవి తేడానికి. కానీ వీలోపు మొత్తం అదంతా నింపారు. అవన్నీ ఖాళీ చేసుకుంటే తల ప్రాణం తక్కువచ్చింది నాకు. ఇక్కడ చూడండి కుక్కర్తో నా పాటలు. మా కుక్కర్ కావాల్సి వచ్చింది ఒకటి, మాది పాడైందనమాట. తీసుకుందాం అనేసరికి ఇది బాగుంది కదా అని ఓపెన్ చేద్దామంటే అది ఎంతకీ రాలేదు. నా వల్ల కాదని చెప్పేసి అక్కడ పెట్టేసి కిందన బటర్ఫ్లైను ప్రెస్టేజ్ అని ఉన్నాయి. రెండు ఒకే 3 లీటర్సే కానీ ఒకటి ప్రెస్టేజ్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంది. అదనంటే మా ఆయన గారు నేను చెప్తా తీసుకుంటావేంటి, నీకు నచ్చిందే కదా అని చెప్పి అన్నారు. మొత్తానికి అది నేను ఇంకో పిచ్చి పైన ఏం చేశానంటే ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసి అక్కడ పెట్టేసి మర్చిపోయి వచ్చాను. అది కూడా బిల్ వేయించలేదండి. అయినా అప్పటికే ట్రాలీ నిండిపోయి తొయ్యలేకపోతున్నాను అసలు నేను. మా పాప చూసారా, దాన్ని ఎత్తుకొని నడవలేక మా ఆయన గారు వీడియో చేస్తున్నారు కాబట్టి దాన్ని అందులో పెట్టేసి వీడిని నడిపిస్తూ ఫైనల్గా మొత్తానికైతే డీమార్ట్ నుంచి సామాన్లన్నీ తెచ్చేసుకున్నామండి. కాకపోతే ఈరోజు అసలు జరిగిందైతే నాకు చాలా నవ్వు వస్తుంది. మేము ఆవేశపడి మొత్తం అన్నీ కొనేసుకుంటాం, కానీ మా బండి చూస్తే బైకు ఇద్దరు పిల్లలు ఎలా వచ్చామో తెలియదండి. అసలు ఆ బండి మీద మేము వస్తుంటే అందరూ మమ్మల్ని చూసి నవ్వడమేనండి, వీళ్ళు ఎలా తెస్తున్నారు అనేసి. అంటే నేను వీడియో నాకు తీయడానికి కాలేదు, లేకపోతే చాలామంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను వీడియో తీసేదాన్ని. అలా అయిపోయింది. మొత్తానికి ఈ డీమార్ట్ షాపింగ్లో నాకు వచ్చిన లాభం ఏంటంటే మా ఆయన గారితో మన ఛానల్స్లోని ఆల్రెడీ నేను కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను కదండి, ఇంకొంచెం బాగా కుకింగ్ వీడియోస్ గట్టా చేయాలని చిన్న వస్తువుల ఐటమ్స్ అనేవి నేను తీసుకున్నాను. అది కూడా మా ఆయన గారిని కన్విన్స్ చేసి 2-3 సార్లు అలిగేసి మరీ కొనిపించుకున్నాను. ఎందుకు ఉన్నవన్నీ చాలా అన్నారు. కాకపోతే క్యూట్ వస్తువులు ఉన్నాయి. అదన్నీ కూడా నేను ఇంకొక వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా పెడతాను. నేను ఏ సామాన్లు కొన్నాను,
ఎంత కాస్ట్కి కొన్నాను, ఎలా పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలోని నేను చెప్తానండి. మీకు ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, బాయ్.